అందరికీ నమస్కారం. నిన్ననే క్యాబినెట్లో అడ్రోడ్ జంక్షన్గా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుంది అని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఆర్డీఓ గారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున, మన నాయకుల తరఫున, మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి 2014 నుంచి 19 వరకు కూడా అనేక అభివృద్ధి పనులను చూసాం. మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం 2019 నుంచి 24 వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదాలు చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిద్దామని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది.